నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు అద్భుతమైన ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ గ్యాడ్జెట్ ఏంటంటే చాలా యూజ్ఫుల్, అందరికీ యూజ్ఫుల్. ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర ఉండాలి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఉండాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరి దగ్గర ఉండాల్సిందే. అదేంటంటే మైక్ అనమాట. మైక్ లో చాలా రకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద టాప్ అండ్ మైక్స్ ఉన్నాయి. హాలీల్యాండ్ అని 30,000, 40,000, 50,000, 11,000 నుంచి ఉన్నాయి. హాలీల్యాండ్, మార్క్, అది ఇది అని చాలా ఉన్నాయి. ఈ రోజు మనం చూపించే ఈ మైక్ ఏంటంటే డిజిటెక్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ లో డిజిటెక్ DWM117 అనమాట. సో ఇది DWM117 డిజిటెక్ లో ఇది. ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అసలు ఏంటి, ఎలా ఉంది, బాగుందా లేదా, అసలు ట్రాన్స్మిటర్స్ వచ్చి ఏంటి, మొత్తం ట్రాన్స్మిటర్స్, మైక్, రిసీవర్, ఇన్ని మొత్తం కేబుల్స్, ఏం సెటప్ అంతా చూపిస్తాను. దీని ప్రైస్, కాస్ట్ అన్ని చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ లో ఏంటంటే DWM117 అనమాట. ఇది మోడల్ నెంబర్. సో ఇది ప్రైస్, కాస్ట్ ఏంటి, లెక్క ఏంటి, మొత్తం అన్ని చూపిస్తాను. చూడండి, ప్రైస్ వచ్చేసరికి మనకి ఎంత పడిందంటే 5995, అంటే 5,995 రూపాయలు పడింది. మనకు ఇప్పుడు ఎంఆర్పి ఉంది, కానీ మనకి 4,500 అలా వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఏంటి లెక్క మొత్తం అంతా. అన్బాక్స్ చేసుకుంటే పైన ఇవన్నీ వస్తాయి, బుక్లెట్లు అవన్నీ తీసాను ఫస్ట్. సో ఓపెన్ చేసేసి ఫస్ట్ చూడండి, ఇదేదో వస్తుంది స్పాంజ్ పైన. స్పాంజ్ తీసేస్తాం, స్పాంజ్ పడేస్తాం. స్పాంజ్ మనకు అవసరం లేదు, ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ట్రాన్స్మిటర్ మైక్ అనమాట. ఇది చూడండి, దేనికే సపరేట్ అయిపోతాయి, చూసారా? ఇది అనమాట, తీగానే పేరింగ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ డిజిటల్ మీటర్ డిజిటెక్ది. ఇది గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే రెండు ఛానల్స్కి కనెక్ట్ అయింది. మన ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది, తర్వాత ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ చూసారా, నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట. రెండింటిలోనే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయడం వల్ల మ్యాక్సిమం వాల్యూమ్ తగ్గిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా అవసరం అంటే నా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలి. ఇది దీని బిల్డ్ క్వాలిటీ. కింద టైప్ సి పిన్ వస్తుంది. సో పైన పవర్ ఆన్ బటన్. ఇందులో ఛార్జింగ్ పిన్సే ఆటోమేటిక్ ఇందులో మ్యాగ్నెటిక్ లాగా తీసుకొని ఛార్జింగ్ చేసుకుంటాయి. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ మ్యాగ్నెటిక్ ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ ఏంటంటే ఏ టచ్ అయిపోకుండా పెట్టుకుని ఎక్కడైనా మనకి ట్రాన్స్మిటర్ కూడా పెట్టుకొని సట్టుకు పెట్టుకోవచ్చు. ఇంకా ఏవే వచ్చాయంటే చూపిస్తాను. ఇందులోనే మనకి దీంతో పాటు కేబుల్, టైప్ సి కేబుల్ అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడం కేస్కి. నెక్స్ట్ బుష్లు అనమాట ఇవి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ లో ఏంటంటే DWM117 అనమాట. ఇది మోడల్ నెంబర్. సో ఇది ప్రైస్, కాస్ట్ ఏంటి, లెక్క ఏంటి, మొత్తం అన్ని చూపిస్తాను. చూడండి, ప్రైస్ వచ్చేసరికి మనకి ఎంత పడిందంటే 5995, అంటే 5,995 రూపాయలు పడింది. మనకు ఇప్పుడు ఎంఆర్పి ఉంది, కానీ మనకి 4,500 అలా వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఏంటి లెక్క మొత్తం అంతా. చూడండి, మనం అలా అన్బాక్స్ చేసుకుంటే పైన ఇవన్నీ వస్తాయి, బుక్లెట్లు అవన్నీ తీసాను ఫస్ట్. సో ఓపెన్ చేసేసి ఫస్ట్ చూడండి, ఇదేదో వస్తుంది స్పాంజ్ పైన. స్పాంజ్ తీసేస్తాం, స్పాంజ్ పడేస్తాం. స్పాంజ్ మనకు అవసరం లేదు, ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ట్రాన్స్మిటర్ మైక్ అనమాట. ఇది చూడండి, దేనికే సపరేట్ అయిపోతాయి, చూసారా? ఇది అనమాట, తీగానే పేరింగ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ డిజిటల్ మీటర్ డిజిటెక్ది. ఇది గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే రెండు ఛానల్స్కి కనెక్ట్ అయింది. మన ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది, తర్వాత ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ చూసారా, నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట. రెండింటిలోనే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయడం వల్ల మ్యాక్సిమం వాల్యూమ్ తగ్గిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా అవసరం అంటే నా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలి. ఇది దీని బిల్డ్ క్వాలిటీ. కింద టైప్ సి పిన్ వస్తుంది. సో పైన పవర్ ఆన్ బటన్. ఇందులో ఛార్జింగ్ పిన్సే ఆటోమేటిక్ ఇందులో మ్యాగ్నెటిక్ లాగా తీసుకొని ఛార్జింగ్ చేసుకుంటాయి. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ మ్యాగ్నెటిక్ ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ ఏంటంటే ఏ టచ్ అయిపోకుండా పెట్టుకొని ఎక్కడైనా మనకి ట్రాన్స్మిటర్ కూడా పెట్టుకొని సట్టుకు పెట్టుకోవచ్చు. ఇంకా ఏవే వచ్చాయంటే చూపిస్తాను. ఇందులోనే మనకి దీంతో పాటు కేబుల్, టైప్ సి కేబుల్ అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడం కేస్కి. నెక్స్ట్ బుష్లు అనమాట. ఇవి విండ్ షీల్డ్ అంటారు కదా. చూడండి, అంటే మనకి ఎక్కడైనా గాలి గట్టి వేసినప్పుడు ఇవి పెట్టుకొని మైక్కి నాయిస్ కంట్రోల్ చేయడానికి అనమాట. ఇవి మీకు ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. చూడండి, గాలి వేసినప్పుడు పెడతారు అనమాట. ఇవి మనకి 2 ఇస్తాడు యాక్చువల్లీ, ఇంకోటి ఇచ్చాడు సేమ్, ఇది అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జాక్ అనమాట. ఇది టైప్ సి టు
ఐఫోన్ పెట్టుకొని దీనికి ఫోన్కి ఇది పెడతాం ఐఫోన్ది. ఇది ఏంటంటే ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా, దీనికి పెట్టేసి చూపిస్తాను చూడండి. ఈ ట్రాన్స్మిటర్కి కింద ఉంది కదా, దీనికి ఇలా పెట్టేస్తాం అనమాట. పెట్టేసి ఐఫోన్కి ఇలా పెట్టేస్తాం, అప్పుడు అయిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. ఇది ఏంటంటే టైప్ సి టు టైప్ సి డైరెక్ట్గా ఇవి రెండు ఇస్తాడు. ఇది పెట్టుకొని ఇంక వాడుకోవచ్చు. టైప్ సి టు టైప్ సి. విండ్ షీల్డ్ ఎలా పెడతామంటే చూడండి, ఈ మ్యాగ్నెట్ అంటుకో. సో విండ్ షీల్డ్ అలాగే వేసేస్తాం, మాట్లాడుకుంటే డిస్టర్బెన్స్ రాదు ఇంకా. సో అదనమాట. ఇంకో కేబుల్ ఏది ఇచ్చాడు, ఇది ఏంటంటే చూద్దాం. ఇది ఏంటంటే మనకి కెమెరాకి పెట్టుకోవడానికి అనమాట. కెమెరా నుంచి ఫోన్ నుంచి దీనికి మొత్తం కనెక్ట్ చేసుకోవడానికి ఈ జాకు, ఇది బాగుంటుంది. ఇప్పుడు మీరు వింటుంది ఏంటంటే నా డైరెక్ట్ కెమెరాతో, నా సోనీ కెమెరాతో వస్తున్న వాయిస్ అనమాట. ఇప్పుడు మైక్ పెట్టాక ఎలా వస్తుందో చూపిస్తాను. సో మైక్ పెట్టాక కూడా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ ఫోన్ లో రిసీవ్ చేసుకుంటాం వాయిస్. ఇది ఫోన్ కి నా రిసీవర్, మైక్ తో రిసీవర్ పెట్టి నేను ట్రాన్స్మిటర్ పెట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడి దాంట్లో ఎలా వస్తుంది, నాయిస్ కంట్రోల్ ఎలా అవుతుందో ఎంత బయట మొత్తం అవుట్డోర్ మొత్తం చేసి చూపిస్తాను ప్రాపర్ గా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా మంది యూజ్ అవుతాయి కాబట్టి ఈ ఛానల్లో ఈ వీడియోని పర్టికులర్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరికి, కొత్త యూట్యూబర్స్ కి అందరికి యూజ్ అవుతుంది, తక్కువలో మంచి మైక్ అది ఇది అనేసి. సో అదనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మైక్ కనెక్ట్ చేశాను, రిసీవర్ దానికి ఫోన్ పెట్టాను, ఆ ట్రాన్స్ఫార్మీటర్ పెట్టి నేను ఇప్పుడు కూడా ట్రాన్స్ఫార్మీటర్ తో మాట్లాడుతున్నాను. మనం ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ఒకసారి నొక్కితే ఆన్ అవుతుంది అనమాట. ఆన్ ఇలా పేరింగ్ సింబల్ చూపిస్తుంది కదా, ఇప్పుడు ఆన్ అయ్యి పేరింగ్ అయ్యింది చూపిస్తుంది. వాయిస్ అంతా ఇందులో తీసుకుంటుంది. ఫస్ట్ మాట్లాడింది డైరెక్ట్ కెమెరాలో వచ్చింది, ఇప్పుడు నేను మాట్లాడుతుంది మైక్ తో మాట్లాడుతున్నా, మైక్ లో వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ చూడండి, ఇంకోసారి నొక్కారు అనుకోండి, కింద నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పటి వరకు మీరు వాయిస్ విన్నారు కదా, ఆ వాయిస్ కి ఈ వాయిస్ కి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసాక ఈ వాయిస్ కి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇంకోటి కింద ఇంకోటి ఉంది చూడండి, అది డబుల్ ప్రెస్ చేస్తే అది ఆన్ అవుతుంది. అది రీవర్బ్, ఇదండి ఈకో మోడల్ అనమాట. సరౌండ్ సిస్టమ్, సాంగ్స్ పాడినప్పుడు రీసౌండ్ వస్తుంది కదా, దాని గురించి. అది సాంగ్స్ పాడిన సింగర్స్ కి, మనం సింగర్ కాదు కాబట్టి సో అది అవసరం లేదు మనకి. మళ్ళీ డబుల్ ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా తీసాను, ఓన్లీ మామూలు పేరింగ్ అయింది. ఇప్పుడు దీంతో మన వాయిస్ వింటున్నాం. వాయిస్ వింటున్నా కదా ఎలా వస్తుందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంది, ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఓన్లీ మైక్ పెట్టుకొని వింటున్నాం కదా దీంట్లో వాయిస్, ఇప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ చూడండి, చెక్ చేయండి. సో గైస్ చెప్పాను కదా, ఒకసారి బయటకు వచ్చి నాయిస్ అవి మొత్తం కంట్రోల్ ఎంతో బాగా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో అన్బాక్స్ చేసేసి తీసుకొచ్చా బయటకి. ఇప్పుడు మైక్ పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నా డైరెక్ట్ కెమెరాతో, ఇప్పుడు నా కెమెరాతో వాయిస్ ఇది, మైక్ ఏం పెట్టుకోలేదు నేను. మైక్ పెట్టుకొని వాయిస్ దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుందో కూడా అది కూడా ఆన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఎంత డిస్టెన్స్, చాలా మంది యూట్యూబర్స్ చెప్తారు 70 minutes 100 minutes వెళ్ళిపోద్దని. సో బట్ ఏంటంటే నేను టేప్ కూడా తెచ్చాను చూసారా, మిగతా యూట్యూబర్లకు జెన్యున్ గా మనం కొలిసి చూపిస్తాం, జెన్యున్ మన సబ్స్క్రైబర్స్ కి. సో టేప్ తో కొలిసి చూపిస్తాను. 30 minutes అంటే బ్యారల్ అటు ఇటుగా అయితే 30 minutes అంట, స్ట్రైట్ ఒకటే రోడ్ అయితే 70 minutes వరకు వెళ్తుంది. సో ఫస్ట్ మైక్ పెట్టుకున్న క్లారిటీ అలా ఉంది, నా కెమెరాకి డైరెక్ట్ క్లారిటీ అలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ అలా వస్తుంది, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది, ఇది వర్క్ కాదు చూపిస్తాను. సో గైస్ ఫస్ట్ ఇప్పుడు మైక్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ వాయిస్ ఏంటంటే అది మైక్ వితౌట్ మైక్ నార్మల్ కెమెరాతో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మైక్ పెట్టుకున్నాం కదా, మైక్ లో ఎలా వస్తుంది వాయిస్ ఏంటంటే చూపిస్తాను. మైక్ దీని వాయిస్. నెక్స్ట్ ఏంటంటే అది నాయిస్ క్యాన్సిలేషన్ చేసి కూడా, ఎందుకంటే బయట చాలా నాయిస్ ఉంది, బిల్డింగ్ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, అటు సైడ్ చూపించవసారు. సో చూసారు కదా, సో నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ క్యాన్సిల్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ వాయిస్ చూసాం కదా, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూపిస్తాను మైక్ లోనే. చూడండి ఇక్కడ బటన్ వచ్చింది కదా, ఇదొకటి మనది మైక్ వన్, మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ చిన్న బటన్ వస్తుంది. ఇది ఆన్ చేయగానే కింద లైట్ వచ్చింది కదా, ఇదనమాట. సేమ్ దీనికి కూడా, ఈ మైక్ కూడా సేమ్ నాయిస్ క్యాన్సిలేషన్ కింద బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు నాయిస్ ఎలా రిడ్యూస్ అవుతుంది మీకు అర్థం అవుతుంది అనమాట. నాయిస్ ఆన్ చేశారు కదా, సో అదనమాట నాయిస్ తగ్గిపోతుంది. ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకముందు వాయిస్, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను కదా, ఆన్ చేసే వాయిస్ ఎలా వస్తుందో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే చూపిస్తాను చూడండి. నాకు తెలిసి 70 minutes వరకు ఇచ్చారు బాక్స్ మీద. చూస్తాం ఎంత దూరం వెళ్తుందో. వెళ్తూనే ఉన్నా ఇంకా వెళ్తూనే ఉన్నా. నాకు తెలిసి ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 30 meters అబవ్ వచ్చాను. 30 ఇంకా దాటి వెళ్తా, 30 దాటి 40-50 minutes వచ్చి ఉంటాను. 50 minutes లో ఉన్నాను. ఇప్పటికైతే వాయిస్ నాకు తెలిసి క్లియర్ గా వినబడుతుంది వాల్యూమ్. సో ఇది 50 minutes అబవ్ వచ్చాను, ఇంకే వెళ్తాను. ఒకసారి టెస్ట్ చేద్దాం ఎంతవరకు వెళ్తుందో, వాయిస్ వస్తుందో లేదని. నాకు తెలిసి 70 minutes దాటే వచ్చాను. ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఎంత వేరియస్ వరకు అది వాయిస్ వినబడుతుంది లేదు అనేది. సో అదేనమాట మ్యాటర్. సో చూడండి ఎంత క్లారిటీ వస్తుంది. నాయిస్ కంట్రోల్ అయ్యాక, నాయిస్ క్యాన్సిలేషన్ అయ్యే ముందు నాయిస్ క్యాన్సిలేషన్ అవుతున్నాము. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేస్తాను, ఆఫ్ చేస్తే మైక్ వన్ లోనే. ఇప్పుడు ఈ మైక్ లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేద్దాం.
ఇప్పుడు మొత్తం నాయిస్ అంతా తీసుకుంటుంది అనమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు ఇదే కొనండి ఈ ప్రోడక్ట్ బాగుంటుందని నేను చెప్పట్లేదు. ఈ డిజిటెక్ లో చాలా ఉంటాయి, 117, 116, 117, 118, 111 చాలా మోడల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే నేను అనుకున్న బడ్జెట్ లో నాకు 4500 ఇది అనిపించింది, కొనుక్కుందాం సరే వాడుకుందాం అనేసి అంతే. కానీ వాళ్ళకి నేను రివ్యూ చేయట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ వీడియో ప్రమోట్ చేయడానికి, ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి ఏం లేదు. సో నేను ఏదైతే తీసుకున్నానో ఇది నాకు నచ్చి తీసుకున్నాను. సో దీని గురించి రివ్యూ చేయాలని చేస్తున్నాను, వీడియో చేయాలని అందరికి చూపించాలని. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని చూసుకొని జాగ్రత్తగా అన్ని యూట్యూబర్లు పెట్టిన వాళ్ళు చూసుకొని మీకు నచ్చింది కొనుక్కోండి. నేనే అది చెప్పట్లేదు ఇదే కొనాలని. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి, ఇలాంటి వీడియోలు ఇంకా ఇంపార్టెంట్ వీడియోలు చాలా మంది షేర్ చేయండి, ఎందుకంటే కొత్త యూట్యూబర్స్ అందరికీ యూజ్. థ్యాంక్ యూ సో మచ్.